హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ జొవా రోటీస్ చూసారా? ఎంత థిన్‌గా, సాఫ్ట్‌గా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా! నాకైతే చాలా నచ్చేసాయి. మరి నాకు తెలిసిన ఈజీ ప్రాసెస్ అయితే ఈ షార్ట్ వీడియోలో షేర్ చేసేస్తాను. నేనైతే 3/4 కప్ జోఆర్ ఫ్లోర్ తీసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఎక్కువ కష్టపడి టైం తీసుకొని నీడిన్ చేయాలని లేదు. కాబట్టి 1 కప్ వాటర్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ బాగా బాయిల్ చేయాలి. ఈ రోటీస్‌లో సాల్ట్ మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే ఆయిల్ ప్లేస్‌లో ఘీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ కొంచెం బాగా బాయిల్ అయ్యాక జోఆర్ ఫ్లోర్ అంతా ఒకసారే వేసేయాలి. ఈ జొన్న పిండిని అలా వదిలేకుండా వెంటనే వాటర్‌లో కలిసేలాగా ఒక గరిటెతో కలపాలి. ఇక్కడే చూసారా డవ్ అనేది కొంచెం సాఫ్ట్‌గా రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత ఇదంతా ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. నేనైతే నీడిన్ చేయడానికి ప్లేటే ప్రిఫర్ చేస్తాను. ఫ్లోర్ మీద అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ పిండిని అలా అలా కలుపుతూ నకిల్స్‌తోని అలాగే పామ్‌తోని లేదా ఒక గరిటె సహాయంతో నీడిన్ చేస్తూ ఉంటే డవ్ అనేది సాఫ్ట్‌గా ఫామ్ అవుతుంది. కొంచెం వరకు అయితే సాఫ్ట్‌గా అయితే చేసేసాను. ఈ డవ్ ఇంకా హార్డ్‌గానే ఉంది కొంచెం. నాకు ఈ ప్లేట్‌లో నీడిన్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి ఈ డవ్‌ని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసాను నేను. పాలైతే కొంచెం హార్డ్‌గా ఉంది కాబట్టి నా హ్యాండ్స్‌ని కొంచెం వాటర్‌లో డిప్ చేసుకొని అరచేత్తో ప్రెస్ చేసి బాల్ కింద రిపీటెడ్‌గా చేశాను నేను. ఇప్పుడు సాఫ్ట్ క్రాక్లెస్ బాల్ అయితే వచ్చేసింది. కానీ కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. అందుకే కొంచెం ఫ్లోర్ అయితే స్ప్రింకిల్ చేసి మళ్ళీ అరచేత్తో ప్రెస్ చేసి బాల్ కింద రిపీటెడ్‌గా చేశాను. ఇప్పుడు రోటీ చేయడానికి సాఫ్ట్ క్రాక్లెస్ నాన్ స్టిక్కీ బాల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రోటీ చేయడానికి కొంచెం ఫ్లోర్ అయితే డస్ట్ చేసుకుని రోటీని రొటేట్ చేస్తూ ఈవెన్‌గా ఎక్కడ ప్రెషర్ అనేది ఇవ్వకుండా థిన్‌గా రోల్ చేయాలి. అలాగే ఎడ్జెస్‌లో కూడా రోల్ చేసుకోవాలి. మీకు రోటీ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కావాలనుకుంటే ఒక ప్లేట్ హెల్ప్‌తో రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోండి. ఈ రోటీని హాట్ తవా మీద వేసి కర్చీఫ్‌తో కొంచెం లిటిల్ ప్రెషర్ అనేది ఇవ్వండి. పొంగుతూ రోటీ అనేది రెడీ అయిపోతుంది. జోవా రోటీస్ అయితే ఇంత సింపుల్‌గా ఈజీగా రెడీ అయిపోతాయి. కష్టపడి రోటీని కొడుతూ చేయక్కర్లేదు. రోలింగ్ బోర్డు, రోలింగ్ పిన్‌తో కూడా చేసేయొచ్చు. ఈ రోటీకి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ అయితే బావుంటుంది. అలాగే మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నా బావుంటుంది. సింపుల్‌గా ఒక సెంటెన్స్‌లో చెప్పాలి అంటే డవ్ అనేది హార్డ్‌గా ఉంటే హ్యాండ్స్‌ని వాటర్‌లో డిప్ చేసుకొని అరచేత్తో ప్రెస్ చేస్తూ బాల్ కింద రిపీటెడ్‌గా చేయాలి. ఒకవేళ డవ్ అనేది స్టిక్కీగా ఉంటే కొంచెం ఫ్లోర్ అనేది స్ప్రింకిల్ చేసి డవ్ అనేది నాన్ స్టిక్కీ కింద చేయాలి. సింపుల్ ట్రిక్ అయితే యూజ్ చేయండి. మీకు జోఆర్ రోటీస్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. మీకు డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. చెక్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.